హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ జంగం విశ్వనాథ్, సైకాలజీ మరియు పిఐఈ ఫ్యాకల్టీని. అంతేకాక మీకు ఇష్టమైన శ్రీ విద్యా పబ్లికేషన్ పుస్తక రచయితని. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీకు తెలుసు టెట్కు సంబంధించి నోటిఫికేషన్ రావడం జరిగింది. అంతేకాకుండా కేవలం 45 రోజుల సమయం ఇవ్వడం జరిగింది. మరియు దీంతో పాటుగా ప్యాటర్న్ కూడా మార్చడం జరిగింది. మరొక ముఖ్య విషయం ఏంటంటే ఈసారి టీచర్లు కూడా రాయబోతున్నారు. ఈ క్రమంలో సింహభాగం అటు డిఎస్సిలో ఇటు టెట్లో కీలకమైనటువంటి సింహభాగమైనటువంటి సైకాలజీ సిలబస్లో మార్పులు జరగలేదు. అడిషనల్గా కొన్ని టాపిక్లను పెట్టడం జరిగింది. ఉదయం నుంచి ప్రతి టాపిక్ని కూలంకుషంగా మీకోసం అవి ఎక్కడున్నాయి, ఏ పుస్తకంలో ఉన్నాయి అబ్జర్వ్ చేసిన తర్వాత ఈ వీడియో చేయడం జరుగుతుంది. మీరేమీ భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే 3 సెక్షన్లు బోధించే వ్యక్తిగా, పుస్తక రచయితగా, క్వాలిఫికేషన్స్ ఉన్న వ్యక్తిగా, 30 మార్కులు కొట్టించిన వ్యక్తిగా ఏమి యాడ్ అయ్యాయి, ఏమి యాడ్ కాలేదు, ఏమి చదవాలి, ఏమి చదవకూడదు అంటే యాజ్ ఇట్ ఈజ్గా గతంలో ఉన్న సిలబస్ను అలాగే పెట్టి సీక్వెన్స్ మార్చి కేవలం పేపర్ 1A వారికి మాత్రమే ఒక 8 టాపిక్లు యాడ్ చేయడం జరిగింది. ఒక్కసారి దాని కనుక చూస్తే ఇవన్నీ కూడా కామన్గా ఉన్నాయి. పేపర్ 2 వారికి మారలేదు. బాగా గుర్తుపెట్టుకోవాలి, సీక్వెన్స్ మారింది, ప్రతి టాపిక్ యాజ్ ఇట్ ఈజ్గా అలాగే ఉంది. అడిషనల్గా ఐసీటీని కొంచెం పెంచాడు. మరి దాన్ని ఎలా సాల్వ్ చేద్దామో నేను సొల్యూషన్ ఇస్తాను, మీరేం భయపడాల్సిన పని లేదు. ఇదంతా కూడా ఫస్ట్ పేజీ, 4th పేజీ. ఇక్కడ చూస్తే మేజర్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 5th పేజీలో బాగా గుర్తుపెట్టుకోండి. 5th పేజీలో, ఈ యొక్క 5th పేజీలో ఇక్కడ మీరు కొత్త టాపిక్ చూస్తారు. ఈ 5th పేజీలో చూస్తే ఏం టాపిక్లు చూశారు ఒకసారి ఆలోచిస్తే ఏమీ భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే ఈ యొక్క 5th టాపిక్లో ఉన్నటువంటి అంశాలు మొదటిది క్రిటికల్ రిఫ్లెక్షన్స్ ఆన్ స్కూల్ థాట్. ఒక్క నిమిషం. రిఫ్లెక్షన్స్ ఆన్ స్కూల్ థాట్ ఇక్కడ ఖచ్చితంగా ప్రశ్నలు పడతాయి, కొత్త టాపిక్లు కాబట్టి మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. రిఫ్లెక్షన్స్ ఆఫ్ స్కూల్ థాట్. గీజుబాయ్ ఏఎస్ నీల్ ఆల్రెడీ గత టెట్లో ఇవ్వడం జరిగింది. సమ్మర్ హిల్ స్కూల్ ఓకే. మరి టోటో చాన్ టోమియో స్కూల్, ఇది ఒక ఆత్మకథ రూపంలో రాయడం జరిగింది. దాన్ని రైలు బండి అంటారు తెలుగులో. మరియు మకరెంకో స్కూల్ ఇది. తర్వాత జాన్ హాల్ట్, పాలో ఫ్రియరీ మరియు జీన్ పియాజే, బ్రూనర్, వైగాట్స్కీ అండ్ అదర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ సంబంధించి. మరియు దీంతో పాటుగా ఇక్కడ చూస్తే ఆర్టీఐ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ యాడ్ చేయడం జరిగింది. అది ఆల్రెడీ డిఎస్సిలో ఉంది. దాంతోపాటుగా ఏపీఎస్సిఎఫ్ 2011 యాడ్ చేయడం జరిగింది, బాగా గుర్తుపెట్టుకోవాలి. దాంతోపాటుగా ఎన్సిఎఫ్ఎస్ఈ యాడ్ చేయడం జరిగింది, బాగా గుర్తుపెట్టుకోవాలి అంశాలు. ఈ యొక్క 8 టాపిక్లు మాత్రమే యాడ్ చేయడం జరిగింది, మిగతా యాజ్ ఇట్ ఈజ్గా ఉంది. మరి ఐసీటీ విషయానికి వస్తే సబ్ పాయింట్లు అవన్నీ కూడా సబ్ పాయింట్లు. ఇంతకుముందేమో మొత్తం ఐసీటీ ఏ బి అని ఇచ్చాడు, ఈసారి విడివిడిగా పాయింట్లను ఇచ్చడం జరిగింది. మరి ఎందుకు అలా ఇచ్చాడు అంటే పుస్తకంలో ఎలా హెడ్డింగ్స్ ఉన్నాయో మొదటి టాపిక్ మీకు తెలుసు, బాలదశ నిర్మాణము, నిర్వచనాల నుంచి మొదలుకొని యాక్సెన్సన్స్, చర్యాత్మక పరిశోధన, సాంస్కృతీకరణ, సామాజికీకరణ, సమవయస్కుల బృందం యాజ్ ఇట్ ఈస్ ఎలాగైతే డ్రాఫ్ట్ కాపీలో ఉందో అలాగే పెట్టడం జరిగింది. తర్వాత మనకున్నటువంటి తెలుగు సంస్కృత అకాడమీలో ఉన్న ఒక సీక్వెన్స్ను ఫాలో అయ్యాడు. సిలబస్ మారలేదు, కాస్త యాడ్ అయింది. మరి ఎక్కడున్నాయి సార్ పుస్తకాలు, ఎక్కడ చూసుకోవాలి అంటే ఒక్కసారి ఆలోచిద్దాం. ఇక్కడ చూస్తే డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ విద్యా మనోవిజ్ఞాన శాస్త్రము ఈ పుస్తకం ఒకటి. బిఎడ్ సమాచార ప్రసార సాంకేతిక శాస్త్రం ఐసీటీ పెద్దపీట వేయబోతుంది. కానీ ఎంత చదివినప్పటికీ కూడా సొంత తెలివి ఉండాలి, కొత్త ప్రశ్నలు వచ్చినప్పుడు కూడా అది మేము చూసుకుంటాం. నెక్స్ట్ ఇక్కడ స్కూల్ అసిస్టెంట్ ప్రశ్నల నిధి శిశు వికాసం అధ్యాపన శాస్త్రము. నెక్స్ట్ ఎస్జిటి విద్యా మనోవిజ్ఞాన శాస్త్రము. తర్వాత మీకు తెలుసు డ్రాఫ్ట్ కాపీ బాలల వికాసం మరియు అభ్యసనము.
మరియు శిశు వికాస దృక్పథాలు బిఎడ్, విద్యా తాత్విక ఆధారాలు తెలుగు మరియు సంస్కృత అకాడమీ, మరియు అభ్యసన మదింపు తెలుగు మరియు సంస్కృత అకాడమీ, మరియు చివరిగా పుస్తకం చూపిస్తున్నాను విద్యా దృక్పథాలు, ఎందుకంటే చట్టాలు ఇక్కడ చదువుకోవాలి కాబట్టి. మరి ఇవన్నీ కూడా మీకు తెలుసు. ఈ యొక్క 9 పుస్తకాల బదులుగా మనం ఒక్క పుస్తకం రాయడం జరిగింది, ఇటీవలే విడుదల చేయడం జరిగింది. మరి ఈ కొత్త టాపిక్ల పరిస్థితి ఏమిటి సార్? ఈ కొత్త టాపిక్ల పరిస్థితి అంటే ఆల్రెడీ నేను పుస్తకంలో కొన్ని యాడ్ చేశాను, ఆల్రెడీ యాప్లో యాడ్ చేసేసాను. మార్నింగే సిలబస్ రిలీజ్ అయినప్పుడే ఎన్సిఎఫ్ ఎస్సీ కానీ వీడియోలు కూడా పెట్టాను, ఎగ్జామ్ కూడా పెట్టాను, ఏపీ ఎస్ఎస్సిఎఫ్ యాడ్ చేశాను. మరి సమ్మరియల్ దృక్పథం ఆల్రెడీ పుస్తకంలో యాడ్ చేసే పెట్టాను. కాబట్టి మీరందరూ కూడా ఈ పుస్తకాన్ని చదివి ఈ యొక్క 8 టాపిక్లను మరి ఎక్కడ యాడ్ చేయడం జరిగింది, ఎప్పుడు యాడ్ చేశాము ఒకసారి ఆలోచిస్తే, ఇది ఏపీ టెట్ 30/30 మార్కులకు సంబంధించిన కోర్స్. ఇక్కడ చూడండి, ఒకసారి ఆలోచిస్తే కంటెంట్ ఓపెన్ చేయండి, కంటెంట్ ఓపెన్ చేయండి. ఇక్కడ టెట్ డిఎస్సి సైకాలజీ ఫుల్ కోర్స్లో భాగంగా ఇక్కడ చూస్తే ఏపీ టెట్ 2025 న్యూ యాడెడ్ సిలబస్ నోట్స్ ఆల్రెడీ యాడ్ చేశాం. మీరు చేయాల్సిందల్లా పుస్తకాన్ని ముందు పెట్టుకొని క్లాసులు, ఎందుకంటే ఇన్ని పుస్తకాలను మీరు చదవాలంటే ఇవన్నీ మా బాధ్యత. ఎందుకంటే ఇప్పుడున్న సమయంలో మీరు అన్ని సబ్జెక్టులను చదవాలి, అన్నిటిపై పట్టు తెచ్చుకోవాలి. మరి ఐసీటీ సార్ అంటే ఐసీటీ సంబంధించి చూడండి, ఐసీటీ ఏ అండ్ బి, మరియు ఇక్కడ చూస్తే అన్నీ కూడా టెస్టులు. మరి దీంట్లో అకాడమీ పుస్తకాల్లో టెస్టులు కూడా ఇవ్వడం జరిగింది. ఆ టెస్టులను కూడా మనం యాడ్ చేయడం జరిగింది. మీరు చేయాల్సిందల్లా పుస్తకం ముందు పెట్టుకొని క్లాసులు వింటే చాలు, క్లాసులు వింటే చాలు. బాగా గుర్తుపెట్టుకోండి. మిగతాది మేము చూసుకుంటాం. మార్పులు చేర్పులు ఉంటే మేము ఎప్పటికప్పుడు ఇక్కడ ఏపీ న్యూ యాడెడ్ సిలబస్ టెస్ట్లో ఇక్కడ ఎవరికైనా ఉచితంగా, ఎందుకంటే సమయము లేదు, 45 రోజులు మాత్రమే. సొంత ప్రయోగాలు చేసుకోకండి. ఏ పుస్తకం ఉంది, ఎక్కడుందని. గత డిఎస్సిలో ఒక్క ప్రశ్న కూడా మిస్ కాలేదు, ఎందుకంటే పుస్తకాల వెనుక ఉన్న ప్రశ్నలు కూడా పెట్టాం. ఒక ప్రశ్న కూడా మిస్ కాలేదు. 30/30 లక్షల మంది సాధించారు. కాబట్టి ఇవన్నీ భయపడాల్సిన పని లేదు. జస్ట్ మీరు క్లాసులు వింటూ పుస్తకం ముందు పెట్టుకోండి. ఏ డౌట్ ఉన్నా సరే మీరు మన యాప్లో చాట్ బాక్స్లో మెసేజ్ పెట్టండి. ఆల్రెడీ రికార్డ్ క్లాస్ ఉన్నాయి, రివిజన్ క్లాసులు కూడా ఉన్నాయి. ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ రివిజన్ క్లాసులు కూడా ఉన్నాయి, రివిజన్ క్లాసులు కూడా ఉన్నాయి. ఇంకా ఫాస్ట్ ఫార్వర్డ్ మనకు కావాలి అంటే మీరు రివిజన్ క్లాసులు కూడా వినవచ్చు, లైవ్ క్లాస్ రికార్డింగ్స్ కూడా. మళ్ళీ లైవ్లోకి వస్తాం. సింపుల్గా కొత్త టాపిక్లను, ఇంపార్టెంట్ టాపిక్లను సింపుల్గా జస్ట్ 7-8 రోజుల్లో రోజుకు 2-3 గంటలు మాత్రమే కేటాయించి మొత్తం సిలబస్ను అవపోసన పడతాం. ఈ సబ్జెక్టును మాకు వదిలేయండి. ఐసీటీ ఏ మరియు బికి సంబంధించి మెటీరియల్ కూడా అదనంగా యాడ్ చేయడం జరిగింది. మీకు వెతుకోవాల్సిన అవసరం లేదు. మన నుండి ప్రశ్న రాకపోతే, మన క్లాస్ నుండి ప్రశ్న రాకపోతే, సమయం తక్కువ ఉంది కాబట్టి ఈ సమయంలో మీరు వింటే సమయం తక్కువ అవుతుంది. కాబట్టి మిత్రులారా భయపడాల్సిన పని లేదు. మీకు ఏ అనుమానం ఉన్నా సరే దయచేసి మన యాప్లో చాట్ బాక్స్లో మీరు మెసేజ్ పెట్టండి. మెసేజ్ ఇయర్ దగ్గర మేము స్పందిస్తాం. పుస్తకాలు ఆర్డర్ పెట్టుకోండి ఫాస్ట్గా. మళ్ళీ మేము ప్రింట్ చేయము, ఎందుకంటే 45 రోజుల సమయం మాత్రమే ఉంది. స్కూల్ అసిస్టెంట్ వారికి అంటే పేపర్ 2 వారికి సిలబస్ మారలేదు. సిలబస్ స్పెషల్ ఎడ్యుకేషన్ వారికి సైకాలజీ చాలా తక్కువగా ఉంది. ఇన్ని టాపిక్లు వారికి లేవు. కాబట్టి 30/30 మార్కులు కొడితేనే డిఎస్సిలో ధైర్యంగా ముందుకు వెళ్ళగలము. ఐసీటీ భవిష్యత్తులో కీలక పాత్ర వహిస్తుంది. అంతేకాకుండా 3 సెక్షన్లు బోధించే వ్యక్తిగా 30 మార్కులకు పూర్తిగా మేమే బాధ్యత వహిస్తాము. ఇన్ని పుస్తకాలు మీరు చదవకండి, మేము చదివేశాం. మేము కష్టపడతాం, మీకు సులువుగా నేర్పిస్తాం. కాబట్టి దయచేసి మిత్రులారా భయపడాల్సిన పని లేదు. మేమున్నాం. మేము ఈ సబ్జెక్టులకు పూర్తి బాధ్యత వహిస్తాం. కాబట్టి సమయం తక్కువ ఉంది. కాబట్టి ప్రభుత్వ టీచర్లు మీరు కూడా త్వరపడాల్సిన అవసరం ఉంది. మీకు ఏ అనుమానం సరే చాట్ బాక్స్లో ఓపెన్ చేసి మెసేజ్ చేయడం దగ్గర మెసేజ్ చేయండి. అంతేకాకుండా మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కాబట్టి ఎప్పటికీ మీకు తోడుగా ఉంటాం. ఆల్ ద బెస్ట్.